ఏ క్రెడిట్ చోరీ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు? 11 సిబిఐ కేసులు, 7 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు, 16 నెలలు జైలు శిక్ష, అలాగే సుమారుగా రాబోయే సెప్టెంబర్ 23వ తారీఖు 13 సంవత్సరాలుగా బెయిల్ మీద తిరుగుతూ వేలాది సార్లు ఈ కనీసం సిబిఐ కేసుల విచారణకి కూడా హాజరు కాని జగన్మోహన్ రెడ్డి చరిత్ర, ఆ క్రెడిట్ వేరే ఇంకెవరికి అవసరం లేదు. 2024 మార్చారు. జగన్మోహన్ రెడ్డి తాను జాతికి అంకితం చేస్తున్నా అని చెప్పని అతను చేసిన ప్రకటన ఆ ప్రాంత ప్రజలను నిలువున వంచడమే. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ ఒక టెన్యూర్లోనే 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుమారుగా 17.8 కిలోమీటర్లు మొదటి టన్నెలు, అలాగే 12.01 కిలోమీటర్లు రెండో టన్నెలు కూడా తవ్వకాలు పూర్తి చేయడం జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు 10 బాధ్యతలు చేపట్టడం జరిగింది. 80% పనులు పూర్తయిన ప్రాజెక్టుని 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకుడు తన పాలనా హయాంలో ఆ మిగిలిన 20% పనులు పూర్తి చేసి ఆ ఫలాలని ప్రజలకు అందించడానికి ఎవరు కూడా హెసిటేట్ చేయరు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవగాహన రాజ్యంతో ఆ ప్రాంతం పట్ల శ్రద్ధ లేకుండా ఇరిగేషన్ రంగం పట్ల తన పాలనా హయాంలో కనిపించిన నిర్లక్ష్య కారణంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో అంటే బోరింగ్ మెషిన్ ద్వారానే ఆ తవ్వకాలు చేయడం, అలాగే కన్వేయర్ బెల్ట్ ద్వారా ఆ తవ్వకాల ద్వారా వచ్చిన మట్టిని కూడా బయటికి తరలించి అక్కడ టన్నెల్లో బ్లాస్టింగ్ లాంటి చర్యలకు పాల్పడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో టీబీఎం మెషిన్ ఇరుక్కుపోతే దాన్ని వెలికి తీసే ప్రయత్నం చేయకుండా టన్నెల్లో బ్లాస్టింగ్ చేసి ఆ బ్లాస్టింగ్ చేసిన మట్టిని తరలించడం కోసం టన్నెల్ 2 నుంచి టన్నెల్ 1కి పెద్ద రంధ్రాలు ఏర్పాటు చేసి టన్నెల్ 1లో 1,20,000 క్యూబిక్ మీటర్ల డంపును అలాగే వదిలేయడం జరిగింది. దాని పర్యవసానం ఏమైందంటే అంతటి డంపు ఆ టన్నెల్లో పెరిగిపోవడంతో టన్నెల్ 1 లైనింగ్ ప్రక్రియ కూడా ఎక్కడికక్కడ మిగిలిపోయింది. ఈ ప్రభుత్వం మళ్ళీ 24లో 10 బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో అక్కడ పనులు వేగవంతంగా జరుగుతూ బడ్జెట్ కేటాయింపులు చేస్తూ ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి గారు ఆయనే పలుసార్లు ప్రాజెక్టు ప్రాంతాలని టన్నెలను కూడా పర్యవేక్షిస్తూ అక్కడ జరుగుతున్న పనులు వేగవంతం చేయడానికి ఆయన సహకరిస్తున్న నేపథ్యంలో అక్కడ పనులు స్వయంగా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో రాబోతున్న జూలై నెల నాటికి ఆ ప్రాజెక్టు ద్వారా తొలి దశ నీళ్లు అక్కడ ప్రజలకు అందడానికి ఆస్కారం కలుగుతా ఉంది.